వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను విజయ్ గారు. ఇవాళ చూడండి, చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో ఎలా ఉంది అని. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కొంచెం బాగా పడిపోయిందండి, కొంచెం డౌన్లో ఉంది. ఇది చాలా కానీ మంచి టైం అండి. ఒక మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఏదైనా ఫ్లాట్ కొనుక్కోవాలంటే కూడా ఇది చాలా మంచి టైము. అలాగే ఈవెన్ విల్లాస్ కొనాలన్నా కూడా ఇది చాలా మంచి టైం అని చెప్తున్నాను. అయితే చాలా మందికి ఇప్పుడు ఉన్న అవగాహన ప్రకారం ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలంటే ఒక టైంలో మనం అనుకునేవాళ్ళం 1 crore మినిమం అయ్యేది అని. అలా కాదండి, ఇప్పుడు ఈవెన్ మనకి 68 lakhsకే మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. 45 lakhs కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇట్లాంటి మనకి మంచి టైంలో దొరుకుతున్నాయండి. మంచి మంచి ఫ్లాట్స్, మనకు రెడీ టు మూవ్ ఫ్లాట్స్ కూడా దొరుకుతున్నాయి. సో తక్కువ ధరకే దొరుకుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనకి చూడండి, ఫిక్స్డ్ డిపాజిట్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించారు. తద్వారా మనకి హోమ్ లోన్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. సో మనకి మంచి మంచి హోమ్ లోన్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి కూడా. సో ఈవెన్ వెస్ట్ సైడ్ చూస్తే అంటే మన హైదరాబాద్లో మనకి మియాపూర్, బాచ్పల్లిలో చూసినా కూడా ఒక 2 BHK, 3 BHK, 1 BHK విత్ కార్ పార్కింగ్ అవైలబిలిటీతో కూడా మనకి దగ్గర 50-60 lakhs మధ్యలోనే ఆ రేంజ్లోనే అపార్ట్మెంట్స్ దొరుకుతున్నాయి. అలాగే కనుక మనం ఈస్ట్ సైడ్ చూసుకుంటే కనుక మనకి ఉప్పల్ సైడ్ చూస్తే, ఉప్పల్ నుంచి మనం చూస్తే నారపల్లి వస్తుంది. అక్కడ మనం చూస్తే మనకి ఇది ఉందండి, ఇన్ఫోసిస్ ఉంది అటు పక్క. సో ఆ ఇన్ఫోసిస్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి 60 lakhsకి మంచి 2 BHK ఫ్లాట్ దొరుకుతున్నాయి, 3 BHK ఫ్లాట్స్ దొరుకుతున్నాయి 65 lakhsకి. అది కూడా ఒక గైడెడ్ కమ్యూనిటీ, ఒక గైడెడ్ కమ్యూనిటీలో ఉండి ఒక క్లబ్ హౌస్తో పాటు దొరుకుతున్నాయండి. క్లబ్ హౌస్ అంటే మీకు తెలుసు, మనకి ఆ గైడెడ్ కమ్యూనిటీలోనే సూపర్ మార్కెట్ కావచ్చు, సెలూన్ కావచ్చు, ప్లే ఏరియా కావచ్చు, అలాగే ఏదైనా ఫంక్షన్ హాల్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా సఫిస్టికేటెడ్గా ఉన్న ఒక మంచి క్లబ్ హౌస్తో ఉన్న అపార్ట్మెంట్సే మన గైడెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్. సో ఇట్లాంటి అపార్ట్మెంట్స్లో కనుక మనం తీసుకుంటే ఫ్లాట్ ఇవాళ ఒక టైంలో అవి మనకి 70 lakhs, 80 lakhs కూడా టచ్ అవుతాయండి రాబోయే 2028 కల్లా కూడా. సో ఇప్పుడు కనుక మనం రైట్ టైం కాబట్టి ఇప్పుడు కనుక తక్కువ బడ్జెట్లో తీసేసుకుంటే కనుక ఫ్లాట్ మనం మంచి ట్రైన్లో కొనుక్కునే వాళ్ళం అవుతాం. అలాగే మనకి ఆంధ్ర సైడ్ ఒకవేళ మనకి ఏపీ సైడ్ కావాలి అంటే మాత్రం విజయవాడ దగ్గర గొల్లపల్లి ఉందండి. సో ఆ గొల్లపల్లిలో కూడా మనకి అపార్ట్మెంట్స్ దొరుకుతున్నాయి. దగ్గర 2 BHK, 3 BHK ఫ్లాట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఒకటే అపార్ట్మెంట్లో ఒక 5 floors మనకి 50 ఫ్లాట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. అంటే ఒక ఫ్లోర్కి 10 ఫ్లాట్స్ కడుతున్నారు. సో అందులో కూడా మనకి ఏంటంటే 2 BHK, 3 BHK ఉన్నాయి. సో అట్లాంటి ఫ్లాట్స్ కూడా మనకి ఇవాళ 45 lakhsకే మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. సో చూడండి, 45 lakhs అంటే చాలా మంచి రీజనబుల్ అమౌంట్ ఒక మిడిల్ క్లాస్కి. మనం ఈవెన్ ఒక అందులో 30 lakhs లోన్ వెళ్ళినా కూడా 30,000 రూపీస్ పర్ ఈఎంఐలో కూడా మనం కట్టుకోవచ్చు. సో ఆ 45 lakhsలో కూడా ఇంటీరియర్స్ కూడా ఇస్తున్నారండి. ఇది చాలా మంచి అవకాశం. చూడండి, మనకి ఒక ఫాల్ సీలింగ్ కావచ్చు, లేదా ఒక కబోర్డ్స్ పెట్టుకోవాలన్నా కూడా మన దగ్గర 3-4 lakhs ఎక్స్ట్రా అవుతుంది. సో ఆ 45 lakhsలోనే బిల్డర్స్ మనకి ఇంక్లూడింగ్ ఇంటీరియర్స్ మనకి కబోర్డ్స్తో సహా అన్ని ఫర్నిచర్తో ఇస్తున్నారు కాబట్టి ఇది చాలా మంచి అవకాశం అని చెప్తున్నాను. సో మనం ఆంధ్ర సైడ్ చూస్తే విజయవాడ దగ్గర గొల్లపూడిలో కావచ్చు, లేదా హైదరాబాద్లో మియాపూర్, బాచ్పల్లి, షమీర్పేట్, అలాగే మనకి ఉప్పల్ సైడ్ కూడా మనకి 60-70 lakhsలో మంచి అపార్ట్మెంట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఇది చాలా రైట్ టైం అండి. ఇప్పుడు కనుక అవకాశం మిస్ అయ్యాము అంటే మాత్రం బై 2028, 29 కల్లా ఇవి చాలా హైరేజ్ అవుతాయి, హైయర్ ప్రైసెస్ అయిపోతాయి. మళ్ళీ కొనలేని పరిస్థితి వస్తుంది, మనకు లోన్ ఎలిజిబిలిటీ కూడా రాకపోవచ్చు. సో ఇట్లాంటి టైంలో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా బాగుంటుంది చెప్తున్నాను. అలాగే విల్లాస్ వస్తే చూడండి, మన హైదరాబాద్లో విల్లాస్ అనగానే మోకిలా అంటారు, అంతా గుర్తొచ్చే ప్లేస్ మోకిలా. సో మోకిలాలో చూస్తే ఒకప్పుడు మనకి 4 crores, 5 crores చెప్పిన విల్లాస్ కూడా ఇవాళ మనకి రెడీ టు మూవ్ విల్లాస్ కూడా మనకి 2.5 crores to 3 crores రేంజ్లోనే దొరుకుతున్నాయండి. సో ఇది కూడా మంచి ఆపర్చునిటీ. సో ఇట్లాంటి విల్లాస్ కావచ్చు మనకి, లేదా ల్యాండ్స్ కావచ్చు, ప్లాట్స్ కావచ్చు, ఫ్లాట్స్ కావచ్చు, ఇది రియల్ ఎస్టేట్లో ఒక మంచి టైం అండి. మనం ఇది గోల్డెన్ ఎరా అని చెప్పొచ్చు. ఎవరైతే 2022లో ఆ టైంలో ఉన్న ప్రైజెసే మళ్ళీ మనం బ్యాక్ వచ్చాయండి ఇప్పుడు 2025కి. సో 2022లో మనం చాలా మంది మిస్ అయ్యాం, అనుకున్న ఆపర్చునిటీ మిస్ అయ్యాం. ఒక హైదరాబాద్ లాంటి సిటీలో ఒక ఇల్లు కొనుక్కోలేకపోయాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు 2025లో మళ్ళీ మనకు అవకాశం వచ్చింది అదే రేటుకి. సో 2 years బ్యాక్ ఏదే రేట్ ఉందో ఆ రేట్లు మళ్ళీ మనకి మార్కెట్లోకి వచ్చాయి కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ కింద చెప్పొచ్చు. మళ్ళీ 2028, 29 కల్లా మన ప్రైసెస్ హై అయిపోతాయండి, అప్పుడు మళ్ళీ కొనలేము. సో ఇదండి మార్కెట్. చూడండి, స్టాక్ మార్కెట్ కావచ్చు, రియల్ ఎస్టేట్ మార్కెట్ కావచ్చు, ఈ అప్ అండ్ డౌన్స్ అనేది సహజమే. చాలా మంది ఏంటంటే ఎప్పుడైతే బాగా అప్పులో ఉన్నాయో అప్పుడు కొందాం అనుకుంటారు. ఎప్పుడైతే డౌన్ అయ్యి ప్రైసెస్ తక్కువ ఉన్నాయో అప్పుడు భయపడతారు కొనడానికి, ఇంకా పడిపోతాయేమో అని. అలా ఉంటుందండి. ఒక బెంచ్ మార్క్ అనేది ఒకటి ఉంటుంది, ఎంత ఫాలో అవ్వాలో అంత ఫాలో అయింది. అయితే స్టాక్ మార్కెట్లో కావచ్చు, రియల్ ఎస్టేట్లో కావచ్చు, ఎంతకన్నా ఫర్దర్గా ఫాలో అయితే కాదు. సో ఇది రైట్ టైం అండి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. సో రియల్ ఎస్టేట్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, లేదా ఒక మంచి ఫ్లాట్ సొంతం చేసుకోవాలన్నా కూడా ఇది చాలా మంచి టైం అని చెప్తున్నాను. మనం సంప్రదిస్తే మనం గైడ్ చేస్తాము ఎక్కడ కొనుక్కోవాలనేది. సో మనకి విల్లాస్ కావచ్చు, లేదా హైరేజ్ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ కావచ్చు, లేదా స్టాండర్డ్ అపార్ట్మెంట్స్ కావచ్చు, ఎట్లాంటి అపార్ట్మెంట్స్ అయినా కూడా విత్ లోన్స్ ఇచ్చే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. 90% బ్యాంక్స్ లోన్ ఆఫర్ చేస్తున్నాయి, తక్కువ ధరకే ఆఫర్ చేస్తున్నాయి. ఇవాళ మార్కెట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తగ్గుతున్నాయి హోమ్ లోన్స్ మీద. సో ఇది ఒక మంచి టైం కింద పరిగణించండి. మనకి రాబోయే ఉగాది తర్వాత ఒక మంచి ఫ్లాట్ బుక్ చేసుకోవాలంటే మాత్రం తప్పకుండా మమ్మల్ని సంప్రదించని చెప్తున్నాను. థ్యాంక్ యూ.